ఇవాళ నేను విత్తనాలు పోతం చేసే పని ముందట పెట్టుకున్నా. ఏంది కట్టకెండిపోయిన ఆకులు లెక్కున్నాయి, ఇవేం విత్తనాలు అని ఆలోచిస్తున్నారు కదా. ఇవి చుక్కకూర విత్తనాలు. మేము కొంచెం చుక్కకూర ఎక్కువనే పెడతాము. పోయిన సంవత్సరం 2 సంచులు వెళ్ళింది, కానీ ఇప్పుడు గింత వెళ్ళింది. అసలు ఇవి చుక్కకూర విత్తనాలని మీరు తెలుసుకోవడానికి చెట్టు కొంచెం పచ్చిగా ఉన్నప్పుడే చూపిస్తే మీకు అర్థమయ్యేది, చూడడానికి కూడా అందంగా కనిపించేది. వీటిని చూస్తే నా ఇంటర్ కాలేజ్ డేసే గుర్తుకొస్తున్నాయి. నాది బైపీసీ గ్రూప్ కాబట్టి సెకండ్ ఇయర్ లో రికర్డ్స్ రాస్తాం కదా, దాంట్లో హెర్బేరియం తయారు చేయడానికి కొన్ని పువ్వులతో ఉన్న చిన్న కొమ్మలను అతికించి దానికి వాడుక పేరు సైంటిఫిక్ నేమ్ రాసి పెడతాం కదా, అట్లే ఉన్నాయి ఇప్పుడు ఈ చుక్క పువ్వు. డైరెక్ట్ తీసుకుపోయి అతికియచ్చు. అప్పుడు ఇవన్నీ తెలిసిన ఓపిక లేక ఏదేదో పిచ్చి చెట్లు పెట్టిన. ఇప్పుడైతే మా పెరట్లో పెట్టేసరికి బుక్ లో కూడా జాలపోవు కావచ్చు. నేను ఇట్లా విత్తనాలకు సంబంధించి ఏ వీడియో పెట్టినా కూడా మాకు కూడా విత్తనాలు కావాలని కామెంట్ చేస్తుర్రు. ఈ వీడియో కింద కూడా అత్తయ్య నాకు తెలుసు, కానీ మా వరకే సరిపోయేలాగా ఇప్పుడు తయారు చేసుకుంటున్నాము. ఫ్యూచర్ లో మీ వరకు మా సీడ్స్ పంపించాలని మేము అనుకుంటున్నాం. కానీ నాకు వచ్చిన రోగం ఏకై వచ్చి మేకై కూస్తుంది. హెల్త్ ఇష్యూ వల్ల నేను భవిష్యత్తులో ఈ పని చేస్తున్నా చేయనా అనేది నాకే నమ్మకం లేదు. అట్లాంటిది మీకు పంపిస్తా అని మాట ఇచ్చి దాన్ని నిలబెట్టుకోలేనేమో.